అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 18వ తారీఖు ఆగస్టు 2024 నుంచి 24వ తారీఖు ఆగస్టు 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఏమైనా మార్పులు ఉంటే దానివల్ల జరిగే ప్రయోజనాలు కూడా మీకు తెలియజేయడానికి కోసం మీ ముందుకు ఇవాళ వచ్చాను. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. వాయిస్ రికార్డ్ చేసుకోండి. అలాగే 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. అలాగే మీరు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు మగవాళ్ళు కుడి చేయి, ఆడవాళ్ళు ఎడమ చేయి రేఖలు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే, అది ఎటువంటి జాతకమైనా సరే దానికి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ చాలా సింపుల్గా చెప్తాను నేను. దాన్ని చేసుకోండి. జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలా ఒకరు వెళ్ళి దాదాపు ఇవాళ వందల్లో వేలలో నాకు రెఫరెన్స్ ద్వారానే నేను చాలా బిజీగా ఉంటాను. అలాగే thesimple.astrologer.com అని చెప్పేసి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సింపుల్గా మీకు నేను విషయాలు చెప్పదలుచుకున్నాను, రెమెడీస్ చెప్పదలుచుకున్నాను. ఇక మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ఈ వారం గ్రహాల స్థితిని కానీ చూస్తే సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వచ్చేసారండి. ఇది చాలా గొప్ప పరిణామం అన్నమాట. అలాగే ఈ వారంలో గురువు, కుజుడు వృషభ రాశిలో, అలాగే రవి, బుధ, శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు కన్యారాశిలో, చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేషం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, అలాగే రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఆగస్టు నుంచి 24వ తారీఖు ఆగస్టు వరకు ఈ వార ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ యొక్క గ్రహస్థితిని బట్టి చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి గురువు, మరి గురువు యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఈ వారంలో సూర్యుడు మనకి పంచమంలో నుంచి 6వ ఇంట్లోకి వచ్చేసి ఎంత మేలు చేశాడంటే, మీనరాశి వాళ్ళకి పట్టిందల బంగారం అన్నట్టు బ్రహ్మాండమైన ఆరోగ్యం అన్నమాట. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని సూర్యుడు ఇచ్చేశాడు ఇప్పుడు. కాబట్టి ఎంత అనారోగ్యం ఉండి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా సూర్యుడి అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉంటుంది. ఈ రాశికి అధిపతి గురువు 3వ ఇంట్లో ఉన్నాడు, అంటే శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు ఆయనకి శత్రువు. మరి ఎలాగా ఈ విధంగా శత్రువు ఇంట్లో ఉంటే గురువు ఎలా సుఖపడతాడు? అలాగే 3వ ఇల్లు అసలే మంచిది కాదు. మరి ఈ రాశి వాళ్ళకి ఏమన్నా చికాకులు, మానసికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, ఏదైనా సరే నెగిటివ్గా ఎక్కువ ఆలోచించటం, ఇవన్నీ కామన్గా ఉంటాయి. మరి వాటిని బాగా అనలైజ్ చేసి నెగిటివ్ రూట్లో వెళ్లకుండా పాజిటివ్లో బాగా ఆలోచించండి. గురువు మంత్రము, గురువు యొక్క దత్తాత్రేయ స్వామి కానీ, మీకు నచ్చినటువంటి భగవద్గీత, సుందరాకాండ అలాంటివన్నీ గురువుకు సంబంధించినవన్నీ చదువుకోవటం వల్ల కూడా మీకు ఎంతో మేలు కలుగుతుందన్నమాట. ధన ఆదాయం విషయంలో వస్తే కుజుడు మాత్రం వృషభ రాశి కదలటమే లేదు. కాబట్టి ఎంత కష్టపడ్డా సమయానికి డబ్బు రాకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న అలజడి, గొడవలు, ఇబ్బందులు, ముఖ్యంగా తెలివి పనిచేయకపోవటం, డబ్బు ఎంత ఖర్చు అయిపోతుందంటే నిలకడ లేకపోవటం, పిల్లల చదువు విషయంలో కాస్త వెనకపడటం, ఇవన్నీ కూడా ఈ యొక్క స్థితులు బాగలేవన్నమాట. అలాగే ధైర్యం బాగుంటుంది. ఎంత పెద్ద పిడుగొచ్చినా కూడా దాన్ని మీరు ఎదుర్కొంటారు. ముఖ్యంగా బంధువుల సహకారం, ఫ్రెండ్స్ సహకారం, రిలేషన్షిప్ సహకారాలు బాగుంటాయి మీకు. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. ఆ విలువైన వస్తువులండి, అంటే ముఖ్యంగా ఏదైనా పొలాలు, భూములు, ఇల్లు, వాహనాలు, ఏదైనా శుభకార్యం చేద్దామన్నా కూడా ఈ విలువైన వస్తువుల దగ్గర దెబ్బ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గ్రహస్థితి నెగిటివ్గా ఉంది. వారాంతంలో బాగుంది మళ్ళీ శుక్రవారం తర్వాత. కాబట్టి స్థిరచరాస్తులు కొనేవాళ్ళు 1-2 సార్లు ఆలోచించి కొనాలి అని చెప్పి మీనరాశికి హెచ్చరిక. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు, అలాగే అనుకున్న కాలేజీలో సీట్ రావటం, అనుకున్న సబ్జెక్టులో సీట్ రావటం, తెలివైన నిర్ణయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా. ఆరోగ్యం చెప్పాను కదా, బండరాయి తిన్నా కూడా కరిగించుకునేటువంటి పరిస్థితి అద్భుతంగా ఉంది. ఏ చింత లేదు. శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులు అవుతారన్నమాట. అలాగే భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్షిప్ కానీ చూసుకుంటే కొంచెం చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు,
నెగిటివిటీ ఉంటుందన్నమాట. మరి అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే చక్కగా గురు మంత్రం చదువుకోవటం, విష్ణు సహస్రనామం కూడా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కావడం లేదు, దూరం ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో అసంతృప్తి, నచ్చటం లేదు, ఇవన్నీ కూడా కంట్రోల్లో వచ్చేస్తాయి. కొంచెం ఓపిక పట్టాలంతే మీరు. అలాగే పార్ట్నర్షిప్ అంతగా పనికిరాదు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. కాబట్టి అది కూడా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అంతా కూడా ఏంటబ్బా అదృష్టం బాగా తక్కువ ఉంది, ఏ పని చేసినా వెంటనే కలిసి రావట్లేదు, అలాగే ఎంత ధర్మంగా మనం ప్రవర్తించామన్నా పక్కోడు ఎదురింటోడు మనల్ని అలా బతకనివ్వడు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మరి మీనరాశి వాళ్ళ విషయానికి వస్తే అదృష్టం బాగా తక్కువగా ఉంది కాబట్టి ఎటువంటి అదృష్టం మీద జోలికి పోవడం అనేది మంచిది కాదు. పోనీ ఉద్యోగం చేసే వాళ్ళకి ఏమన్నా బాగుందా అంటే అదే గురువు మూడో ఇంట్లో ఉండి ఎంత కష్టపడ్డా మీకు సంతృప్తికరంగా లేదు, ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ రావట్లేదు. అలాగే ఉద్యోగ విషయంగా చూసుకుంటే ఎంత ట్రై చేసినా కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావకపోవటం, ఇవన్నీ కొన్ని చాలా కాలం ఎక్కువ కాలం ఉంటుందండి. ఇదేమి ఈరోజు రేపు తీరే పరిస్థితి కాదు. కాబట్టి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కూడా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటేనే మంచిది. అంతేగాని కొత్త ఉద్యోగం వెళ్ళిపోదాం, బాస్ సరిగా లేడు, ఎంత కష్టపడ్డా గుర్తింపు లేదు అని అనుకోవడం చాలా ఇబ్బంది. అలాగే కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు వస్తాయి, దూరపు కొండలు నునుపు అంటారు. అంటే ఇదేదో చాలా బాగుంది, చేస్తుంది బాగాలేదని చెప్పి దాంట్లోకి జంప్ అయ్యి చాలా ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా మీనరాశి వాళ్ళు ఈ మధ్య నన్ను కలిశారు. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అన్నీ వదిలేస్తే వ్యాపారం పోనీ అదన సజావుగా చేద్దామా అంటే ఈ రాశి వాళ్ళకి వ్యయంలో శని ఉండడం వల్ల అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం, వ్యాపారంలో తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకోవటం లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కొత్త వెంచర్ మీద జాగ్రత్తగా ఉండాలి. చేస్తున్న వ్యాపారం ఏ రోజుకు ఆ రోజు లెక్క చేసుకోవటం లాంటివి బాగా సమీక్ష చేసుకోవటం మంచిదన్నమాట. మరి మీనరాశి వాళ్ళకి ఖర్చులు మాత్రం అదుపులో ఉంటుందని గొప్ప న్యూస్ చెప్పవచ్చు. మరి ఈ గురువు అధిపతి ఉన్నటువంటి ఈ రాశికి ఉత్తరాభద్ర నక్షత్రము 4వ పాదంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. గురు మహాదశలో పుడతారు వాళ్ళందరూ. నెక్స్ట్ శని మహాదశ, ఏది ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళది. తర్వాత రేవతి నక్షత్రం అంటే బుధ మహాదశలో పుట్టిన వాళ్ళు అన్నమాట. 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు అన్నమాట. మరి వీళ్ళు గురుదశలో పుట్టిన వాళ్ళు, శని దశలో పుట్టిన వాళ్ళు, బుధ మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. చాలా మంచిది, భవిష్యత్తు బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈ జాతక రీత్యా ఏ గ్రహాలు బాగాలేవు వాళ్ళు పుట్టినప్పుడు, ఎటువంటి దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడం, గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదువుకోవటం, గురు చరిత్రలు చదువుకోవటం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. కాబట్టి జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరందరూ నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.